గారు మీకు మీకు పర్సనల్ క్వశ్చన్ ఇది. మీ అన్నగారు జిఎంసి బాలయోగి గారి బినామీ అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే మీ మీద బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డికి మీరు బినామీ అని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? నా జగదీశ్వర్ రెడ్డి ఫ్రెండే, రేవంత్ రెడ్డి గారు ఫ్రెండే. ఫ్రెండ్ అయినంత మాత్రాన బినామీ అవ్వాల్సిందే లేదు. ఆయన కూడా నేనేం బినామీ అని నేను అనుకోవట్లేదు, బాలయోగి బినామీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు ట్రావెల్స్ వ్యాపారం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బాలయోగి ఆర్థిక పరిస్థితి మీద అది డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఆ బినామీ అని నేను నమ్ముకోవట్లే. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ లా చేశారు విజయవాడలో, మీకు తెలుసో లేదో, లా చేసిన కాంచి నా పరిచయం. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాంచి పరిచయం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లోజ్గా ఉన్నాం కదా అని రేవంత్ రెడ్డి గారు బినామీ అంటే కుదరదు కదా. ఆయన పేరు చెప్పలేదు కదా, అందుకే చెప్పేది. ఎవరు నా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అందరూ బినామీ. జగదీశ్వర్ రెడ్డి గారి బినామీ అయితే ఆయన దగ్గర ఏమి, నేను అసలు ఆయన అధికారం అది కూడా చెబుతున్నా. జగదీశ్వర్ రెడ్డి గారు 2014 రాముందు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం, రోజు కలిసి జగదీశ్వర్ రెడ్డి గారిని 14-19 వరకు ఒక 10 సార్లు కలిసి ఉంటాం. 19 నుంచి 23 3-4 సార్లు కలిసి ఉంటాం. మీ కేసీనేని ఇన్ఫ్రా డెవలప్మెంట్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయని చెప్పి ఒకటి, రెండోది మీ కేసీనేని ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రీ లాంచ్ పర్చేస్ అని చెప్పి మీరు పెట్టి రేరా అప్రూవల్ లేకుండానే సైట్స్ అమ్మారని చెప్పి ఒకటి, తర్వాత మీ మీద రేరా పెనాల్టీ కూడా వేసిందని చెప్పి అనేది కూడా వాస్తవం కాదా? మీ వ్యాపారం అనేది సజావుగా చేయట్లేదు, మీరు సక్రమంగా చేయట్లేదు అనేది అక్కడ ఒక ఆరోపణలు వచ్చినాయి సార్. ఇక్కడ అది తప్పకుండా రేరాలోకి వెళ్తే మీకు మెసేజ్ వస్తుంది కదా, లెటర్. నేను తర్వాత రేరాలో క్లారిఫికేషన్ లెటర్ కూడా తీసుకున్నాను. నా పేరు మీద ఏదన్నా ప్రీ లాంచ్లో నేను అమ్మానని మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా, మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా, మీరేమైనా నాకేమైనా పెనాల్టీ చేశారు. వాళ్ళు ఒక సుదీర్ఘమైన లెటర్ ఇచ్చారు, నీకు ఎటువంటి సంబంధం లేదు, అది వచ్చింది తప్పని. ఆ లెటర్ కూడా మీ ముందు చూపిస్తాను. రెండోది వ్యాపార విషయం అంటారా, ఇవాళ హైదరాబాద్లో అన్ని వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. ఎందుకంటే అవకాశాలు వినియోగించుకున్నామే కానీ సార్ అందరూ వ్యాపారస్తులు సక్రమంగా చేస్తున్నారని నేను అన్ను. అంటే దుర్మార్గంగా చేయకుండా అందరికీ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు అయితే మేము కల్పిస్తున్నాం.